ఇది నా అంశం కుండ. కుండ కుండ అంటే జీవితానికి సాదృశ్యం. ఈ చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దామండి. పరిశుద్ధుడా 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 గొప్ప దేవానికి స్తోత్రం. బిడ్డలు సాక్ష్యం ద్వారా బిడ్డలందరూ ప్రోత్సహించబడ్డారని వారు కూడా నాయన రెండంతల ఆత్మతో, రెండంతల శక్తితో, రెండంతల అభిషేకంతో దేవుని సేవలో వాడబడతారని నమ్ముచున్నాను ప్రభువా. మరి నాయన ఈ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడు ప్రభువా. నాయన నన్ను మరుగుపరిచి నాయన వంటి దాన్ని ప్రభువా. నాయన నా బలము కాదు, నా శక్తి కాదు, నా జ్ఞానము కాదు ప్రభువా. నాయన నన్ను మరుగుపరిచి ప్రభువా. నువ్వే నాయన నీ ఆత్మ ద్వారా వాడుకో ప్రభువా. ఏ ఆత్మకి ఏ వాక్ అవసరమో నాకు తెలియదు నాయన. నువ్వే నా ప్రభువా. ఈ కుండ అనే ఈ యొక్క నాయన అంశం చేత నాయన ప్రతి బిడ్డను నాయన బహుబలంగా నాయన ఉపయోగకరమైన పాత్రలుగా, నీకు ఇష్టమైన పాత్రలుగా, ఆశీర్వాదకరమైన పాత్రలుగా, అభిషేక పాత్రలుగా వాడుకుడమని యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినాన్ని వాక్య పఠనము ఇర్మియా 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. యెహోవా యొద్ద నుండి చదివినాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేశాను. చాలు నాన్న, ఇక్కడి వరకు చాలు. ఇక్కడ కుమ్మరి ఎవరంటే మన యేసు ప్రభు, మనల్ని సృజించిన సృష్టికర్త. కుండ ఎవరంటే మనమే. ప్రతి ఒక్కరు ఆయన చేతిలోని కుండ. ఎప్పుడు మనల్ని ఆయన మలుస్తా ఉంటాడు. మనల్ని ఉపయోగకరమైన పాత్రగా, తనకి ఇష్టమైన పాత్రగా, యోగ్యమైన పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా చేయడానికి మనల్ని ఆయన మనలో ఉన్న మరి రాళ్ళు రప్పలు అన్ని తీసివేసి నీటితో మనలను చక్కగా మెత్తగా చేసి మరి మనల్ని సరి అయిన పాత్రగా చేయాలని, చక్కని పాత్రగా, సౌభాగ్యమైన పాత్రగా, సొగసైన కుండగా చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, మన కుమ్మరి ప్రేమ గల దేవుడు. మనల్ని మలచెట్టులో మనం ఆయనకు ఏమి ఇవ్వాలి అంటే అధికారం ఇవ్వాలి. ఆయన పాత్రగా ఆయన మలుస్తున్న దేవునికి మనలను మనము సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఎప్పుడైతే ఆయన చేతిలో మలచబడటానికి సమర్పించుకుంటామో అప్పుడు దేవుడు మనలను ఉన్నత స్థలాలకి ఎక్కిస్తాడు, ఆశ్రయదుర్గం పైకి ఎక్కిస్తాడు, పరలోక రాజ్య భాగ్యాన్ని ఇస్తాడు. ఈ దినాన్ని బైబిల్లో ఉన్న కొన్ని కుండల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా విషము ఉన్న కుండ. విషము ఉన్న కుండ. 2వ రాజులు 4 అధ్యాయము 38 నుంచి 41 వరకు చదవమ్మా. 2వ రాజులు 4:38 నుంచి 41. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశము క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుని ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి పొడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగ కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాడు. దేవుని నామానికి స్తోత్రాలు. ఇక్కడ ఎలీషా తన యొక్క శిష్యులతో చెప్తున్నాడు, పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి మరి వంట చేయమంటే ఒక అతను ఏం చేస్తున్నాడు, ద్రాక్ష చెట్టు దాని గుణమెరుగక వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులను తీసుకొచ్చాడు. ప్రియమైన బిడ్డ, ఈ లోకంలో
రెండు రకాల ఈ మర్మం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. రెండు రకాల జనులు ఉంటారు. ఒకరు యేసుక్రీస్తు సంబంధులు, రెండవదిగా అపవాది సంబంధులు. ఇక్కడ సహవాసానికి వస్తూనే ఉంటారు, మరి సంఘంలో పాత్రలుగానే ఉంటాము, కానీ వాళ్ళలో గుణమెరుగని కొన్ని స్వభావాలు ఉంటాయి, దేవుని గుణమెరుగని స్వభావాలు. మరి ఎరుగక అతను ఏం చేస్తున్నాడు, కొన్ని ఆకులను తీసుకొచ్చేసి దీనిలో కూడా కలిపేస్తున్నాడు. మంచి సహవాసంలో కొంతమంది వెర్రి ఆకులుగా ఉంటారు, వెర్రి సంబంధులుగా ఉంటారు, దేవుని సత్యాన్ని ఎరుగరు, దేవుని యొక్క గుణాన్ని ఎరుగరు, దేవుని యొక్క ప్రేమను, జాలిని, దయను, కనికరాన్ని కలిగి ఉండరు, దేవుని యొక్క ఆజ్ఞల్ని, కట్టల్ని గైకొండ్రు. దేవుడు వాళ్ళు గుణమెరుగక వాళ్ళు కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఇది కూడా నేను క్రైస్తవునే, నేను చేసే పనులు, నేను చేసే పద్ధతులు, నేను చేసే ఆచారాలు, నేను చేసే సంప్రదాయాలన్నీ మనకు సరైనవిగా ఉంటాయి, కానీ దేవుని దృష్టికి అవి సరైనవిగా కొన్నిసార్లు ఉండవు. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే అతడు కొన్ని అక్కడ మిశ్రితంగా ఉంది, మంచి కూరాకులు తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తమ చెడు స్వభావాల చేత చెడు గుణాలను కలిగిన వారుగా ఉన్నారు. అయితే అక్కడ ఏ కుండలో, ఇక్కడ అంటున్నారు కూరలో విషం ఉన్నదని చెప్పడం లేదు, కానీ కుండలో విషం ఉన్నది అంటున్నారు. కుండ మన జీవితానికి సాదృశ్యం. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మన జీవితంలో పాపం అనే విషయం ఉన్నదా? పాపము అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని బైబిల్ వాక్యానుసారముగా మనము ఏమి చేయించు ఉన్నామో ఆ విధంగా చేయటం ద్వారా మనం దేవుని సంబంధులుగా అవుతాము. దేవుడు చేసినట్లు చేస్తాం, దేవుడు చెప్పినట్లే చేస్తాము. రెండవదిగా దేవుని వాక్యానుసారంగా కొన్ని నడుచుకుంటూ కొన్ని లోకానుసారంగా కొన్నిసార్లు జీవిస్తూ ఉంటాం. అది దేవుని దృష్టికి అనుకూలమైంది కాదు. ఎప్పుడైతే కూర అంతా కుండలో విషం అన్నది నీ జీవితంలోనే, మన జీవితంలోనే ఈ రెండు రకాల స్వభావాలు ఉంటే, లోక సంబంధమైన స్వభావము, రెండవదిగా పరలోకమైన, కొన్నిసార్లు ఆదివారం భక్తి, మిగతా రోజులు నామకార్థ క్రైస్తవ్యము, ఇవి దేవుని దృష్టికి సరి అయినవి కావని దేవుడు చెప్తున్నాడు. వెంటనే భక్తుడు ఏమంటున్నాడంటే పిండిని తీసుకురండి అంటున్నాడు. పిండి ఎవరంటే యేసు ప్రభు. నీ జీవితంలో నీవు చేస్తున్న పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి క్షమించమని దేవుణ్ణి ప్రాధాయపడితే యేసయ్య నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయంలో ఉన్న విషమంతటిని తొలగించి వేస్తాడు. ప్రియమైన బిడ్డ, నీ పాపం అనే విషయం తొలగిపోతుంది, నీ శాపపు కట్లు తెంచి వేయబడతాయి, నువ్వు దేవుని క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడతావు. యేసుక్రీస్తు అనే పిండి మన జీవితంలో ఉన్నాడా? ఈ దినాన్ని మన కుండలో విషం ఉన్నట్లయితే, ఇంకా విషమున్న కుండగా మనం ఉంటే అవిధేయత ఉన్నదా, తిరుగుబాటుతనం ఉన్నదా, కోపం ఉన్నదా, క్రోధం ఉన్నదా, అసూయ ఉన్నదా, కలహం ఉన్నదా, ద్వేషం ఉన్నదా, మత్సరం ఉన్నదా, ఇవన్నీ దేవుని దృష్టికి అంగీకార యోగ్యమైనవి కావు. ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ కుండలో ఏమి ఉన్నది? పిండి కలుపుకుంటున్నావా? యేసయ్యని చేర్చుకున్నావా? యేసయ్య నీకు నాయకుడిగా ఉన్నాడా? యేసయ్య నీకు కాపరిగా ఉన్నాడా? యేసయ్య నీకు రక్షకుడిగా ఉన్నాడా? యేసయ్య నీకు ఇమ్మానుయేలు దేవుడిగా ఉన్నాడా? ఆ విధంగా ఉంటే నువ్వు ధన్యురాలువే. ప్రియమైన బిడ్డలారా, కానీ అపవాదిని కూడా కొన్నిసార్లు ఆహ్వానిస్తున్నావా? కొన్నిసార్లు లోకానుసారమైన వాటికి నువ్వు ఆకర్షించబడుతున్నావా? ఈ దినాన్ని మనల్ని మనమే పరిశీలించుకుందాం. నేను కూడా ఒకప్పుడు విషయం ఉన్న కుండనే. చదువుకున్నాను, ఎంఏ చదువుకున్నాను, ఎకనామిక్స్, నేను ఎంతో విద్యావంతురాలనే గర్వం నాలో ఉండేది. దేవుడు ఆ గర్వాన్ని తొలగించి ఆ యొక్క ఎంఏ డిగ్రీ ఊరికిన పెట్టుకుంటానికి మాత్రమే, కానీ నా జీవితంలో ఒక్కరోజు ఉద్యోగానికి కూడా పనికిరాదు. దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేరుతుంది. మరి దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే మన కుండ ఎలా ఉంటదంటే పరిశుద్ధమైన కుండగా ఉంటది, పవిత్రమైన కుండగా ఉంటది, యథార్థమైన కుండగా ఉంటది, పాపము లేని కుండగా ఉంటది. రెండవ కుండ గురించి కూడా చెప్తున్నాను, పగిలిన కుండ. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 15 నుంచి 23. పగిలిన కుండ. న్యాయాధిపతులు తీసిన వాళ్ళు చదవండి అమ్మా. ఎక్కడి నుంచి అండి? 7వ అధ్యాయము 15 నుంచి 23. గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు చదవరా.
న్యాయాధిపతులు నాన్న 7వ అధ్యాయము 15 దండులోనికి నుంచి. చదవరా. ఇశ్రాయేలీల దండులోనికి తిరిగి వెళ్లి లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించున్నాడని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి ఊరను వట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లను, నన్ను చూసి నేను చేయనట్లు చేయుడి. ఇదిగో నేను వారి దండు కొట్టుకొనకపోతున్నాను. నేను చేయనట్లు మీరు చేయవలెను. నేనును నాతోనున్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండుపాలెమంతటి చుట్టూ బూరలను ఊదుచురు. యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవలనని చెప్పాను. తర్వాత 20 చదివినాను. అట్లు ఆ 3 గుంపుల వారు బూరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకుని యెహోవా ఖడ్గము గిద్యోనును ఖడ్గము అని కేకలు వేసేది. చాలు నాన్న. ఇక్కడ పగిలిన కుండ దేనికి సాదృశ్యం అంటే దీన మనసు, విరిగి నలిగిన హృదయానికి సాదృశ్యం. దేవుడు చెప్పినట్లే మనం చేయాలి. దేవుడిని చూచి ఆయన ఏం చేశాడో అదే మనం చేయాలి. ఇక్కడ ఈ గిద్యోను కూడా అంటున్నాడు, తన సైనికులను ముఖ్యంగా ముందుగా 30,000 మంది ఉన్నారు. ఆ తర్వాత 10,000 మంది వెళ్ళిపోయాక మీరు యుద్ధానికి సిద్ధపడిన వాళ్ళందరూ వెళ్ళిపోమంటే 10,000 మంది వెళ్ళిపోయారు. ఈ కథ అంతా మనకు తెలిసిందే. ఆ తర్వాత ఈ 20,000 మందిలో కూడా 10,000 మంది నీళ్ళ వరకు తీసుకుని వెళ్ళాడు. 10,000 మందిని వాళ్ళల్లో కుక్క వలె గతికిన వాళ్ళు 300 మందే ఉన్నారు. ప్రియమైన బిడ్డ, ఇక్కడ దేవుడిని మనల్ని పరిశీలిస్తాడు, పరీక్షిస్తాడు, శోధిస్తాడు. మనం దేవుని బిడ్డలమైన తర్వాత మనల్ని ఆ విధంగానే ఉండనివ్వడు. దేవుడి వలె మనం కూడా ఆయన చెప్పినట్లే చేయాలి. ఆయనను చూచి ఆయన మాదిరిని మనం అనుసరించాలి. ఆయన మాదిరిని అనుసరించిన తర్వాత మనము శత్రువు యొక్క కోటలను పడగొట్టగలము. శత్రువుపై మనకి అధికారం వస్తుంది అనే సత్యాన్ని దేవుడు ఇక్కడ మనకు బోధిస్తున్నాడు. ఈ 3 గుంపులలో ముగ్గురుగా 100 మంది చేసి గిద్యోను అంటున్నాడు, నేను చేసినట్లే చేయండి, నేను చెప్పినట్లే చేయండి. ఎప్పుడైతే వాళ్ళకి ప్రతి ఒక్కరికి, ప్రతి సైనికుడికి ఏమి ఇచ్చారంటే ఒక బూర ఇచ్చారు, ఒక దివిటి ఇచ్చారు, ఒక కొండ. ప్రతి ఒక్కరికి మనకి జీవితం ఉంది. ఈ జీవితమును మనం ఏం చేయాలి? పగలగొట్టుకోవాలి, నలుగగొట్టుకోవాలి, రిక్తునిగా చేసుకోవాలి. ఎంప్టీ యువర్ సెల్ఫ్. మనము రిక్తులముగా చేసుకోవాలి. మన యేసయ్య కూడా తను తాను రిక్తునిగా చేసుకుని పరలోక రాజ్య వైభవాన్ని వదిలేసి మనల్ని కొరకు మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం కూడా ఈ లోకంలో ఉండగానే మనలను మనము రిక్తులంగా చేసుకుని మనకి దేవుడు ఏమిస్తున్నాడంటే బోరనిస్తున్నాడు. ఆ బోరని దేవుడు మన పట్ల చేసిన కార్యాలని మనం ఇతరులకు వెల్లడి చేయాలి. దేవుడిచ్చిన రక్షణ మార్గాన్ని ఇతరులకి బోధించాలి. రెండవదిగా దివిటి ఇస్తున్నాడు. ఆ దివిటిని మనము మన జీవితాల్ని చూపించడం కాదు, ఇతరులకు మన జీవితంలో ఉన్న యేసయ్య అనే దివిటిని, వెలుగును ఇతరులకు చూపాలని ఈ యొక్క వాక్య సారాంశం. ప్రియమైన బిడ్డలారా, మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? మన జీవితాన్ని మనం నలుగొట్టుకుంటున్నామా, పగులుగొట్టుకుంటున్నామా? దీన మనసు ఉందా? విరిగి నలిగిన మనసు ఉందా? మన అహంకారం అంతా, ద్వేషము, కోపము, అసూయ ఇవన్నీ మన జీవితంలో ఉంటే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయలేడు. దేవుని బిడ్డలు మనం కాదు. దేవునికి కలిగిన మనస్సును, దీన మనస్సును మనం ఆయుధంగా ధరించుకుంటే దేవుడు చెప్పినట్లే చేయాలి. అప్పుడే మనకి విజయం. శత్రువుపై జయం, లోకంపై జయం, పరిస్థితులపై జయం, సమస్యలపై జయం, ఇరుకులు ఇబ్బందులపై జయం. ప్రియమైన బిడ్డ, ప్రతి సమస్యపై మనకి జయం కలగాలి అంటే మనం చేయవలసింది యేసయ్య మాదిరిని మనము అనుసరించాలి. విరిగి నలిగిన హృదయము, విధేయత కలిగిన హృదయము దయచే దేవా నాకు శుద్ధ హృదయం కలిగి చేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. దావీదు అంటున్నాడు, దేవా నీ యందు నాకు శుద్ధ హృదయం కలిగి చేయి, నాకు విరిగి నలిగిన హృదయం దయచేయి. మరి అట్లానే దీన మనసే దేవునికి ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు అలక్ష్యం చేయవు. నీకేమైనా సమస్య వచ్చిందా, తను తాను తగ్గించుకుని నువ్వు రిక్తులుగా చేసుకుని దేవుని సన్నిధిలో విధేయతతో ప్రార్థిస్తే వెంటనే నీ ప్రార్థనకు జవాబు వచ్చేస్తుంది. ప్రియమైన బిడ్డ, ఈ దినాన్ని శత్రువు
ఏదైనా మనల్ని బాధపరిచేది శత్రువే. రోగమైనా కావచ్చు, సమస్య అయినా కావచ్చు, కష్టమైనా కావచ్చు. నిన్ను ఏది బాధపడుతుందో అది నీకు శత్రువుగా ఉంటుంది ఈ లోకంలో. ఆ శత్రువును నువ్వు ఎదిరించాలి అంటే మొట్టమొదటిగా నువ్వు ఈ మూడు ధరించుకోవాలి. నీ యొక్క జీవితాన్ని నలగగొట్టుకోవాలి, పగలగొట్టుకోవాలి. రెండవదిగా దివిటీని వెలిగించాలి. యేసు అనే దీపాన్ని ఆయనే వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగుని నీవు లోకమంతటికి నీ ముఖంలో యెహోవా యొక్క తేజస్సుని మాత్రమే ప్రజలందరూ చూడాలి ప్రియమైన బిడ్డ. రెండవదిగా బూరలు ఊదాలి. ఏమి బూరలు ప్రియమైన బిడ్డ? నన్ను రక్షించిన దేవుడు నిన్ను రక్షిస్తాడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నన్ను లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నన్ను నా కష్ట సమయంలో ఆదరించిన దేవుడు నిన్ను ఆదరిస్తాడు అని అందరికీ చెప్పడమే దేవుని మంచి శుభ వార్త. యేసయ్యే నిజమైన దేవుడు. యేసయ్యే నిన్ను రక్షించేవాడు. యేసయ్యే నీకు సమస్తమును యెహోవా ఈరేగా ఉన్న దేవుడు, సమస్తాన్ని చూసుకునే దేవుడని మనం చెప్పినప్పుడు ఆ బూరలతో దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించినప్పుడు నీ శత్రువుపై నీ జయం. శత్రువులు చెల్లా చెదరైపోతారు. 300 మందితో అనేక వేల మంది ఉన్న మోయాబీయులను జయించేశారు. తరిమి పట్టుకుని వాడిని హతమార్చారు. మనలో కూడా మోయాబీయుల గుణాలు ఉన్నాయేమో ప్రియమైన బిడ్డ. శత్రువు యొక్క గుణాలు మనలో ఉన్నాయేమో. అవేంటో తెలుసా? ఇతరులను కించపరిచేవి, ఇతరులను హీనపరిచేవి, ఇతరులను బాధించేవి, ఇతరులను హింసిస్తున్నావేమో, ఇతరులను మాటల చేత బాధ పెడుతున్నావేమో. దేవుడు అటువంటి గుణాలు, మోయాబీయుల గుణాలు, ఇతరులను హీనపరిచే గుణము మనలో ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ హీనపరిచే ఇతరులను నువ్వు హీనపరచవద్దు. క్షమించే మనసును కలిగి ఉండు. దీన మనసును కలిగి ఉండు. విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండు. దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు క్షమిస్తే పరలోకపు తండ్రి నిన్ను క్షమిస్తాడు అని దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ఈ కుండ ద్వారా మన జీవితంలో మొట్టమొదటిగా పాపం ఉండకూడదు. విషమున్న కుండ వలె మనం జీవించకూడదు. రెండవదిగా పగిలిన కుండ వలె ఉండాలి. మన హృదయాలను విరగొట్టుకుని, నలుగగొట్టుకుని, విజేత గల హృదయంతో, శుద్ధ హృదయంతో, అంతరంగంలో నూతనమైన మనస్సుతో మనము రక్షణ సువార్తను ప్రకటించాలి. ఇతరులకు వెలుగుగా ఉండాలని ఈ పగిలిన కుండ మనకి బోధిస్తూ ఉన్నది. మూడవదిగా విడిపోయిన కుండ. ఇది మనం చదివిన వాక్య భాగంలోనండి. ఇర్మియా 18:1 నుంచి కొన్ని చదివాం కదా. దానిలో దేవుడు ఇర్మియాను కుమ్మరింటికి వెళ్ళమంటాడు. కుమ్మరి అక్కడ సారిపై పని చేస్తున్నాడు. ఆ కుమ్మరి ఎవరో కాదు ప్రియమైన బిడ్డ, ఇంకడు పని చేస్తున్నాడు. నీ జీవితాన్ని మంచి జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చాలని, నిన్ను ప్రేమించే చక్కటి జీవితాన్ని కలిగి ఉండాలని, దేవునికి ఇష్టమైన జీవితం నువ్వు జీవించాలని, దేవునికి యోగ్యమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించాలని దేవుడు ఇంకను నిన్ను సరిచేస్తూనే ఉన్నాడు. మనం చనిపోయే వరకు దేవుడు మనల్ని మలుస్తూనే ఉంటాడు. మరి మలిచిచూ ఉండగా మనము ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మారుతున్నామా, లేదా ఈ శ్రమ నాకు వద్దు ప్రభువా, ఈ కష్టం నాకు వద్దని ప్రభువా అని మనము దేవునికి విరోధముగా ఉంటున్నామా? ప్రియమైన బిడ్డ, శ్రమలలో దేవుని స్తుతించు, శ్రమలలో దేవుని కనపరచు. నీలో ఉన్న రాళ్ళు రప్పులు తీసివేస్తాడు. నీటిని తీసి నిన్ను పిసుకుతాడు, మంటి చేస్తాడు, నిన్ను కాలుస్తాడు, అగ్నిలో వేసి కాలుస్తాడు. నువ్వు మంచి కుండగా ఉండాలని. మరి నువ్వు కాల్చినప్పుడు అగ్ని వంటి మహాశ్రమలలో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, కనపరచాలి. ఎందుకంటే ఆ శ్రమలు రాబో మహిమ ఎదుట ఎన్న తగినవి కావు. ఆ శ్రమలు నిన్ను నిలవబెట్టడానికే, దేవునికి సమీపస్తునిగా చేయడానికే, ఆ రెండవ రాకడిలో నిన్ను ఒక రాజుగా, యాజకురాలుగా నిన్ను నిలవబెట్టడానికే కానీ నిన్ను నాశనము చేయడానికి ఆ శ్రమలు కాదు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి, ఇతరులకు దీవెనకరంగా ఉండటానికి, ఈ శ్రమల వలన నువ్వు విధేయత నేర్చుకుంటానికి, ఈ వాక్కు ద్వారా నువ్వు నాయన దేవునికి సంపూర్ణంగా చిత్తానికి నువ్వు లోబడటానికే కొన్ని శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. ఆ శ్రమలలో కొంతమంది ప్రియమైన బిడ్డ, దేవుడు ఆ సారిపై పని చేస్తుండగా ఆ యొక్కంట విడిపోతున్నారంట. విడిపోవడం అంటే పక్కకు విడిపోతుంది, మట్టి విడిపోతుంది. ప్రియమైన బిడ్డ, ఒకసారి వెలిగించబడి మరలా నువ్వు వెనుకకు వెళ్ళిపోతున్నావేమో, ముందుగా ఉన్న విశ్వాసం లేదేమో,
ముందుగా ఉన్న ప్రేమ లేదేమో, ముందుగా ఉన్న నీకు నిరీక్షణ కోల్పోతున్నావేమో, ఈ శ్రమలను చూచి నువ్వు పరిస్థితులను చూచి వెనుకకు వెళ్ళిపోతున్నావేమో. ప్రియమైన బిడ్డ, నా దేవుడు అంటున్నాడు, నిన్ను మంచి ఉపయోగకరమైన మహిమకరమైన పాత్రగా చేయడానికే నేను నిన్ను ఈ శ్రమను అనుమతిస్తున్నాను. నయోమి బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబుకి వెళ్ళిపోయింది. బెత్లెహేము దేవుని రొట్టెల గృహము. రొట్టెల గృహాన్ని, మంచి సహవాసాన్ని వదిలేసి క్షామం వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళిపోయి అక్కడ భర్తను, బిడ్డలను, కుమారులను కోల్పోయింది. ప్రియమైన బిడ్డ, మనము దేవునికి దూరముగా వెళ్ళటం దేవుని చిత్తం కాదు. మన క్షామకాలమని దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు, కాచి కాపాడుతాడు. ఇక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటే దేవునికి అన్నీ ఇచ్చేవాడే. కానీ ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటంటే రొట్టెల గృహాన్ని వదిలి మోయాబ్ దేశానికి వెళ్ళి సమస్తాన్ని కోల్పోయింది. అంతేకాకుండా అంటుంది, నన్ను నయోమి అనద్దు, మారా అనండి అంటుంది. మారా అంటే చేదు. ప్రియమైన బిడ్డ, ప్రతి బిడ్డ యొక్క జీవితంలో కొన్ని చేదు సంభవాలు కలగవచ్చు. కానీ ఆ చేదును దేవుడు మరలా ఏం చేస్తాడంటే మధురంగా మార్చివేస్తాడు. మళ్ళా నయోమి జీవితాన్ని రూతు బోయజుని చేసుకుంటే ద్వారా, బోయజు ద్వారా, రూతుకి బోయజుకు కలిగిన ఓబేదు ద్వారా ఎవరికి? నయోమికి మరలా సంతోషాన్ని దయచేస్తాడు. ఈ విధంగా దేవుడు కొన్నిసార్లు మనము వేడుకకు వెళ్ళిపోయినప్పుడు, మనము దేవుని చిత్తంలో ఉన్నట్లయితే దేవుడు మనలను వదిలిపెట్టడు, మరలా ఆయన వైపుకే ఆకర్షించుకుంటాడు. ఈ విధంగా నయోమిని జీవితాన్ని మారా జీవితాన్ని మధురంగా మార్చాడు. రెండవదిగా పాపాత్మురాలైన స్త్రీ. ఆమె ఎన్నో అనేకమైన పాపాలను చేసింది, కానీ దేవుణ్ణి విస్తారంగా ప్రేమించి దేవునికి ఆరాధించింది, దేవుణ్ణి గణపరిచింది, దేవుని స్తుతించింది. దేవుడు ఆమె జీవితాన్ని మార్చివేశాడు. మూడవదిగా పేతురు ముమ్మారి బొంకాడు యేసు ప్రభు ఎవరో ఎరగనని. కానీ దేవుడు కూయుట ద్వారా మరి 2 సార్లు, అది కూయుట ద్వారా 3 సార్లు బొంకిన పేతురు పశ్చాత్తాపపడి మరలా యేసయ్య వైపుకి తిరిగాడు. ప్రియమైన బిడ్డ, మనం వెనుకకి వెళ్ళిపోతే దేవుడు ఊరికినే దేవుడు కాదు, మళ్ళా మనకు అవకాశాలు ఇస్తాడు. మళ్ళా మనం ఆయన దగ్గరికి సమీపస్తులుగా చేర్చుకుంటానికి, కొన్ని శ్రమల ద్వారా మళ్ళా మనల్ని ఉపయోగకరమైన పాత్రగా చేయడానికి ఆయన మనల్ని మలుస్తూనే ఉంటాడు. మనల్ని సౌభాగ్యమైన పాత్రగా ఆయన రూపం మన యొక్క జీవితంలో వచ్చే వరకు మనల్ని ఆయన ఏం చేస్తాడు? అగ్ని కొలిమిలో పరీక్షిస్తూనే ఉంటాడు, శోధిస్తూనే ఉంటాడు. విడిపోయిన కుండను ఏం చేశాడు? ఉపయుక్తమైన కుండగా మార్చేస్తాడు. ప్రియమైన బిడ్డ, ఎక్కడ ఉండవలసిన దాన్ని, ఏ విధంగా జీవించవలసిన దాన్ని, నేను నా కోరిక ఏంటో తెలుసా? MA చదివాను, PhD చేసి ప్రొఫెసర్ అయ్యి నా కుటుంబాన్ని మంచిగా ఉన్నతమైన స్థితిలో ఉంచుకోవాలి, అదే కోరిక. దేవుడు ఆ కోరికను పూర్తిగా తొలగించి ఆయన చిత్త ప్రకారం నన్ను అనేక మంది ఇళ్ళకు వెళ్ళి వాళ్ళని ధైర్యపరిచి, వాళ్ళని ఆదరించి, వాళ్ళ కన్నీటిని తుడిచి, వాళ్ళని ప్రోత్సాహపరిచే ఒక పాత్రగా దేవుడు తన చిత్త ప్రకారం నన్ను మలుచుకున్నాడు. ఇక్కడ ఉన్న బిడ్డలందరికీ చెప్తున్నాను, మీ పట్ల కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ప్రియమైన బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ ఇతరులకు ఉపయోగకరమైన కుండగా చేయాలని నా దేవుడు కోరుతూ ఉన్నాడు. మిమ్మల్ని మహిమపరచాలని, మిమ్మల్ని మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, అనేక మంది ఆత్మలను రక్షించాలని, ముందుగా మీ కుటుంబాన్ని రక్షించుకోవాలని, మీరు ప్రార్థనా జీవితం కలిగి, మాదిరికరమైన క్రైస్తవ జీవితం కలిగి, మీ నోటి మాటలు, మీ అవయవాలన్నీ ఆయనకు ఆలయాలుగా ఉండాలని నా దేవుడు ఎంతగానో కోరుచు ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, ఇది నాన్నే ఈ వాక్యం విన్న బిడ్డలందరూ మనలను మనం పరిశీలించుకుందాం. ముందుగా నన్ను నేను పరిశీలించుకుంటా, మళ్ళా వెనుకకు వెళ్ళిపోతున్నాను. దేవుడు చేసిన కార్యాలన్నింటినీ చూచి మరలా నిరాశ, నిరుత్సాహం, సాతాను కలిగించే ఆ యొక్క దాడులను, సాతాను కలిగించే అనుమానాలు, ఆ సందేహాలని పట్టుకుని మరలా వెనుకకి వెళ్ళిపోతున్నాను. నన్ను నేను పరిశీలించుకోవలసిన గడియ వచ్చి ఉన్నది. మనము సాతాన్ని ఎదిరించవలసిన వారంగా ఉన్నాం. దేవుడు ఉపయుక్తమైన కుండగా మనల్ని చేస్తానికి దేవుడు మనల్ని సిద్ధంగా ఉంచాడు. మనం ఆయనకి మలచడానికి మనలను మనము
సజీవ యాగంగా సమర్పించుకోవాలని ఈ విడిపోయిన కుండ మనకి నేర్పుతుంది. 4వ కుండ ఓటి కుండ. త్వరగా చెప్తాను. కీర్తనలు 31:12. కీర్తనలు 31:12 చదువుతారమ్మా? స్మరణకు రాకున్న వాని వలె మరుగుబడి తిని ఓటికుండ వంటి వాడనైతిని. చాలు నాన్న. ఓటికుండ వంటి వాడనైతిని అంటే ఎవ్వరికి ఉపయోగకరం లేని జీవితం. ఒకప్పుడు దావీదు ఎంతగానో పరాక్రమవంతుడు, ఎంతగానో దేవునికి ఇష్టుడైన ప్రియుడు. దేవునికి ఎంతగానో దేవుడు గొర్రెల దొడ్డిలో గొర్రెల్ని మేపుకున్న దావీదిని గొప్ప రాజుగా చేశాడు. కానీ మనకందరికీ తెలిసిందే, ఒక పాపంలో అతడు పడ్డాడు. ఒక సాయంకాల సమయమున యుద్ధ భూమిలో ఉండవలసిన దావీదు అక్కడ మిద్దె మీదకి ఎక్కి చూడకూడని దృశ్యాన్ని చూసి తెప్పించుకొని పాపం చేశాడు. ఆ పాపాన్ని నా యేసయ్య నాతాను ప్రవక్త ద్వారా అతనికి చెప్పించాడు. అప్పుడు 51వ కీర్తన ద్వారా అతడు తన యొక్క పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎంతగానో, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగి చేయము, నీ రక్షణానందం నాకు మరలా కలిగించము, నీ శుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అని తను తాను ఎంతగానో 51వ కీర్తన అంతా పశ్చాత్తాప కీర్తన. ఆ కీర్తన ద్వారా దేవుడిని వేడుకున్నాడు. దేవుడు అతని పాపాన్ని పరిహరించాడు. కానీ ఆ పాపానికి రావాల్సిన ఫలితము కూడా అతడు అనుభవించాడు. ఆ పాపం ద్వారా జన్మించిన కుమారుడు చనిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, పాపానికి ఫలితం తప్పకుండా ఉంటది. మనం పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించుకొని మనం ఓటికుండ వలె మారకుండా, ఎవ్వరికి పనికిరాని వారముగా, దౌర్భాగ్యులముగా, దరిద్రులముగా మనం ఉండకుండా, మనము దేవుని సన్నిధిలో మనము ఉపయుక్తమైన కుండలుగా ఉండటానికి, ఏ పాపం మన ఎద్దుకు వచ్చినా, ఏ అవకాశము మనకి పాపానికి అవిధేయత ఉంది, తిరుగుబాటుతనం ఉంది, కోపం ఉంది, క్రోధము, అసూయ, కలహం, ఇతరులు బాగా రిచ్ అవుతుంటుంటే వాళ్ళని చూసి మత్సరపడటం, ఇవన్నీ దేవునికి ఇష్టము కానీ అయోగ్యమైనవే, అపవిత్రమైనవే. వీటి ద్వారా మనం ఓటి కుండలం అయిపోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క ఓటి కుండల వంటి జీవితం మనది. ఎవ్వరికి పనికిరాని జీవితం మనకు ఉండకూడదు. క్రైస్తవులం అంటే క్రీస్తుని వెంబడించేవారం, క్రీస్తు యొక్క గుణగణాలని కలిగిన వారం, క్రీస్తు యొక్క స్వరూప స్వభావాల్ని కలిగిన వారమని అనేక మందికి మేము ఆశీర్వాదకరంగా ఉంటాం, కానీ దీవెనకరంగానే ఉంటాం. కానీ ఎవరిని మేము కించపరచము, ఎవరికి హాని చేయము, ఎవరిని మేము నిందించము, ఎవరిని మేము తిరస్కరించము. అటువంటి ఉపయుక్తమైన కుండలుగా ఉండాలి. కానీ ఈ చిన్న చిన్న పాపాల వల్ల, కొందరు నోటి మాటల వల్లనే ఈ ఓటు కుండలు అయిపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ నోట్లో నుండి ఒకరికి శాపవచనం, ఒకరిని దీవిస్తారు, ఒకరిని శాపిస్తారు. ఒక్క జల నుండే తీయని నీళ్లు, చేదు నీళ్లు రావు. ప్రియమైన బిడ్డలారా, ఏ పండుకి, ఏ చెట్టుకి ఆ పండే కాస్తుంది. మరి నువ్వు ఏ చెట్టుగా ఉన్నావు? ద్రాక్ష పండ్లుగా ఉన్నావా? ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తున్నావా? ఇతరులకు సంతోషాన్ని కలిగిస్తున్నావా? లేదా నువ్వు దురదగండ్లు ముండ్లగండ్లులాగా ఉంటున్నావా? అనేక మందిని కించపరిచేవిగా, బాధపరిచేవిగా, హింసించేవిగా నీ మాటలు ఉంటే ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, నువ్వు ఓటికుండ అనుభవాన్ని వదిలే. ఓటి జీవితం దేవుడు నిన్ను కోరటం లేదు. దేవుడు నిన్ను సృజించింది ఎందుకో తెలుసా? అనేక మందికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మహిమకరంగా ఉండటానికే. మరి ఊరియా భార్యను బత్షెబను తర్వాత వివాహం చేసుకున్న తర్వాత సొలొమోనునిచ్చి మరి దేవుడు ఆ విధంగా అతని పాపాన్ని పరిహరించి అతని జీవితాన్ని మరలా ఉపయుక్తమైన కొండగా జీవితంగా మార్చుకుని దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడిగా మార్చుకున్నాడు. ఆఖరి కొండ విడిచిపెట్టిన కొండ. ఇది అందరికీ తెలిసిందే, నేను బాగా వివరంగా చెప్పనవసరం లేదు. సమరయ స్త్రీ, ఆమె జీవితం మీకు అందరికీ మనకందరికీ తెలిసిందే. ఆమెకు 5 పెనిమిట్లు ఉండేది. ఇప్పుడు ఉన్నవాడు పెనిమిటి కాడు. దాని అర్థం మీకు తెలుసా? మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, మనలో ఏ ఏ గుణాలు సహవాసం చేస్తున్నాయో అవే మన పెనిమిట్లు. పెనిమిట్లు అంటే సహజీవనం చేసేవి. ఏ గుణాలు మనతో సహజీవనం చేస్తున్నాయి? ఈ దినాన్ని మనల్ని మనమే పరిశీలించుకుందాం. 5 ఆమెకున్నారు,
ఆరవ వాడు కూడా పెనిమిటి కాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు ఎన్ని దేవునికి విరోధమైన గుణాలు మన జీవితంలో ఉన్నాయి. ఏ గుణాలతో మనం సహవాసం చేస్తూ ఆ గుణాలతోనే మనం జీవిస్తున్నామో ఈ దినాన్ని మనము పరిశీలించుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పెనిమిటి అంటే సహవాసము, సహజీవనం చేయవాడు. మనతో ఏ గుణాలు సహజీవనం, దేవునికి విరోధమైన ఏ గుణాలతో మనం సహజీవనం చేస్తున్నాం. ఈమెయితే మరి దేవునికి విరోధమైన జీవితం జీవించింది. అయినప్పటికీ దేవుడు ఆమెను ఒక సాక్ష్యం ఇచ్చే కొండగా చేశాడు. ఒక పనికిరాని తన విడిచిపెట్టలేని జీవితాన్ని విడిచిపెట్టినట్లుగా చేశాడు. ఆమె ఇక్కడ ఈ వచనంలో 4వ అధ్యాయము 39 నుండి 42 వచనాల్లో ఉంటది. ఆమె తన కొండను విడిచిపెట్టి, అంటే పాత స్వభావాన్ని, పాత గుణాల్ని, పాత యొక్క మరి జీవితాన్ని విడిచిపెట్టేసింది. ఆ యొక్క స్వభావాలన్నీ విడిచిపెట్టేసింది. కొండనే అక్కడ ఆమె పాత స్వభావాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఇతను మెస్సయ్య కాడా అని సాక్ష్యం ఇస్తుంది. ప్రియమైన బిడ్డ, ఇదే నాని నిన్ను సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నీ యొక్క పాపములు, దోషములు అన్నిటినీ, నీ ప్రాచీన స్వభావము, ప్రాచీన తలంపులు, ప్రాచీన పద్ధతులు, ప్రాచీన సాంప్రదాయాలు, ప్రాచీనమైన ఆచారాలు అన్నీ తొలగించుకోవాలి. నువ్వు ఒక నూతనమైనగా క్రీస్తు నందు నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి. నవీన స్వభావము ధరించుకోవాలి. నీలో దేవునికి విరోధమైన ఏ గుణాలతో నీవు సహవాసం చేస్తున్నావో, ఏ గుణాలు నీలో ఎక్కువగా ఉన్నాయో వాటినన్నిటినీ దేవుడు విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ దినాన్ని మరి సమరయ స్త్రీ మరి మళ్ళీ సాక్ష్యం ఇచ్చి ఆ సమరయ ప్రాంతం అందరినీ రక్షించింది, విశ్వాసం ఉంచింది, సాక్ష్యం ఇచ్చింది, దేవుని మహిమపరిచింది, ఆ ఊరి వారిని అందరినీ రక్షించింది. అటువంటి ఉపయోగకరమైన పాత్రగా మనం ఉందామా? మనతో దేవునికి విరోధమైన ఏ గుణాలు సహవాసం చేస్తున్నాయో ఈ దినాన్ని మనం ఒప్పుకుని విడిచిపెట్టి దేవునితో సహవాసం, మన పాత కుండను విడిచిపెట్టేసి ఒక నవీన స్వభావాన్ని ధరించుకుని ఒక నూతనమైన జీవితంతో, నూతనమైన ఆశీర్వాదములతో, నూతనమైన ఆనంద సంతోషాలతో మనం ఈ లోకపు యాత్రలో ముందుకు సాగాలి. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించాలి. ప్రియమైన బిడ్డ, శ్రమలను చూసి ఎందుకు కృంగిపోతున్నావు? నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసమునికి కర్తయు దాన్ని కొనసాగించేవాడిని ఆయన. యేసు వైపు చూస్తూ ఈ లోకపు యాత్రలో మనము ముందుకు సాగాలే గాని మధ్యలో ఆగిపోకూడదు. మరి లోతు భార్య వలె వెనుకకు తిరగకూడదు. ఈ దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ కుండల వలె మనం ఉన్నాం? ఇంకా విషం ఉన్న కుండల, పాపం అనే విషం ఉన్న కుండ వలె ఉన్నామా? రెండవదిగా మనము పగిలిన కుండ వలె ఉన్నామా? విధేయత కలిగిన కుండ వలె ఉన్నామా? దేవుడు చేసినట్లు, దేవుడు చెప్పినట్లు వాక్యానుసారముగా జీవిస్తున్నామా? లేదా లోకానుసారముగా జీవిస్తున్నామా? లేదా ఓటి కుండ వలె ఉన్నామా? ఒకసారి వెలిగించబడి మళ్ళా పాపంలో, దేవునికి విరోధమైన గుణాల్లో మనం ఉంటే ఈ దినాన్ని వేటితో సహవాసం చేస్తున్నామో మనము వాటిని విడిచిపెట్టదాము. మరి మనం ఏ విధంగా ఉండాలి అంటే మరి విశ్వాస వీరుల జాబితాలో ఉండాలి, ప్రార్థనా వీరుల జాబితాలో ఉండాలి, స్తుతి ఆరాధన చేసే గాయకులలో విశ్వాసంతో స్తుతించి ఆరాధించే గుంపులో మనం ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని యందు సంతోషించి ఆనందించి పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, యథార్థవంతమైన జీవితం, నిర్దోషమైన జీవితం, నిష్కలంకమైన జీవితం, మరి పాపరహితమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, యేసయ్య వంటి మాదిరి కలిగిన క్రైస్తవ జీవితాన్ని మనము కలిగి ఉండి ఎత్తబడే గుంపులో మనం అందరము చేరుదము గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడ గొప్ప దేవా నాయన, ఈ వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడినావు నాయన, నాతోనే మాట్లాడి ఉన్నావు ప్రభా. నా పాపములు, నా యొక్క నాయన స్వభావము, నా యొక్క నాయన జీవితము మార్చుకోవాలని నాయన మమ్మల్ని హెచ్చరించావు ప్రభా. నాయన నీ చిత్తానుసారముగా నా ప్రభా యథార్థమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన, నికిష్టమైన, అర్హమైన, యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని చెయ్యండి ప్రభా. యేసయ్య ఉపయుక్తమైన కుండలుగా నన్ను మార్చివేయండి ప్రభా. నా బిడ్డలందరినీ మార్చివేయండి ప్రభా. అనేక
అనేక మందికి ఆశీర్వాదకరమైన పాత్రలుగా బిడ్డలను మలచిమని వేడుకొని ఉన్నాను. వచ్చిన బిడ్డలందరినీ నాయన దీవించి ప్రభు, వారి కుటుంబాలను దీవించిన ఆయన, వారిని ఆశీర్వదించిన ఆయన. ఏ బిడ్డలకు ఏ అవసరతలు ఉన్నాయో, ఏ అక్కర్లు ఉన్నాయో, ఏ అస్వస్థతలు ఉన్నాయో, ఏ బలహీనతలు ఉన్నాయో, ఏ యొక్క నాయన మానసిక రుగ్మతలు ఉన్నాయో నాకైతే తెలియదు ప్రభు. నువ్వు ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని చూస్తున్నావు నాయన, వారికి అన్నిటిని చూస్తున్నావు నాయన, వారిని ప్రేమిస్తున్నావు నాయన, వారిని నాయన రమ్మని పిలుస్తున్నావు నాయన, వారిని నీ కౌగిట్లో చేర్చుకొని చిన్నావు నాయన. యేసయ్యా, నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని వారిని నాయన నువ్వు ఆశీర్వాదములతో దీవెనలతో ఆనంద సంతోషాలతో వారిని నింపాలని ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను నువ్వు నాయన దర్శించి చూన్నావు తండ్రి. యేసయ్యా, నువ్వే నాయన నీ బిడ్డలు గాని, నీ బంధన జనులు గాని, వారసులుగా ఎత్తబడి గుంపులు మేమందరము చేరే బిడ్డలంగా మమ్మను మాల్చిమని వేడుకొని ఉన్నాను. యేసయ్యా, నాకు ఇచ్చిన అవకాశాన్ని నాయన నా ప్రభువా నాయన నీ నామ మహిమ ఘనత కొరికి ప్రభువా నాయన సలీనా సిస్టర్ని నాయన సౌజన్య బిడ్డను నాయన ఆశీర్వదించి ప్రభువా నాయన స్త్రీల సమాజం వారి అందరినీ ఆశీర్వదించి ప్రభువా దీవించుము నాయన. వారి నాయన సేవా పరిచర్యలను 30దంతలుగా 60దంతలుగా 100అంతల ఫలము దయచేయండి యేసయ్యా. యేసయ్యా, నీ నామ మహిమ ఘనత కొరికి నాయన 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 నిన్ను వెంబడించే స్త్రీలముగా నాయన, నిన్ను వెంబడించే క్రైస్తవులముగా మేము జీవించడానికి నీ కృపను దయచేయండి యేసయ్యా. నీకు లెక్కలేనన్ని స్తుతులు ప్రభు, స్తోత్రాలు ప్రభు నాయన. కొంతమంది అయినా ఈ సాక్ష్యం ద్వారా నాయన ప్రోత్సహించబడ్డారని నమ్ముతున్నాను యేసయ్యా. శ్రమ వైపు చూడకూడదు, రోగం వైపు చూడకూడదు నాయన. ఈ రోగాలన్నిటినీ మార్పించే క్రీస్తు యేసు యొక్క పునరుద్ధాన శక్తిని నాయన మేము నాయన శత్రువుపై, లోకంపై, సమస్యలపై, రోగంపై, పరిస్థితులపై జయమునిచ్చిన యేసయ్య వైపు చూస్తూ ఈ లోకపు యాత్రలో ముందుకు సాగిపోయిన నాయన నీకు మహిమకరమైన జీవితాలు మేము జీవించడానికి నీ కృపను దయచేయండి యేసయ్య. నాయన ప్రతి బిడ్డను ఆశీర్వదించి ప్రభు, ప్రతి బిడ్డ కుటుంబాన్ని దీవించి ప్రభు, వారు చేయించిన పరిచర్యలను ఆశీర్వదించి నాయన వారిని విస్తరింప చేయండి ప్రభు నాయన. వారి నాయన చర్చెస్ ద్వారా, వారి సంఘాల ద్వారా అనేకులు నాయన రక్షించబడుతూ ఉన్నారు. వారందరూ రక్షణలో నా ప్రభు ఎదగడానికి నాయన అంతము వరకు నమ్మకంగా యథార్థముగా నిన్ను సేవించడానికి నీ కృపను దయచేయండి ప్రభు. ఇదే నా ప్రయాణంలో నాయన నీ కృప నుంచి మళ్ళా మేము చేరుకునే వరకు నాయన ఈ బిడ్డలందరికీ నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమము, నీ దీవెనకరమగు వర్షములు, దీర్ఘాయువు, ఆరోగ్య బలాలు దయచేసి నిన్ను నీవే ఈ బిడ్డల జీవితముల ద్వారా మహిమ పరుచుకొనుమని యేసుక్రీస్తు నామమున అతి వినయంతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.